అప్పుడు జాతీయ పార్టీకి అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ పక్క స్టేట్తో మనకి అనేక సమస్యలు ఉంటాయి. నీటి సమస్య ఉండొచ్చు, లేకపోతే విద్యుత్ సమస్య ఉండొచ్చు, అనేక సమస్యలు ఉంటాయి పక్క స్టేట్తో. వాటితో కలిసి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 స్టేట్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు 7 మండలాలు మొన్న గెలవగానే ఆయన మొదటి మీటింగ్లోనే ఎమ్మెల్యేలతో నేను ఆ 7 మండలాల కోసం ప్రమాణ స్వీకారం కూడా ఆపుకున్నాను అని ఆయన అక్కడ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పారు. మరి ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఎలాంటి సమాధానం చెప్తారు అనేది ఒక క్వశ్చన్. ఇలా కృష్ణా జలాల మీద ఆయనకి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? ఇలాంటి అనేక క్వశ్చన్స్ పక్క స్టేట్తో ఉన్నప్పుడు అలాంటి అనేక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా అడ్రస్ చేస్తారు? 7 మండలాలు అనేది అప్పుడు గతంలో ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు కదా, అప్పుడు ఆయన ఒప్పుకున్నారు కదా. ఈ రోజు పతితుల్లాగా మాకేమీ తెలియదు అనటం కరెక్ట్ కాదండి. ఆ రోజు ఆ రోజు వీళ్ళు ఎందుకు అదే నేను టీఆర్ఎస్ మా గుండికాయ మా ఇదని చెప్పిన వాళ్ళు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు ఒప్పుకున్నారు కదా రాష్ట్ర విభజనలో అది ఒక పార్ట్ కదా. ఈ రోజు మాట్లాడకూడదు కదా అయిపోయిన విషయానికి 10 ఏళ్ళు. ఇప్పుడు హరీష్ రావు గారు ఆ మాట మాట్లాడుతున్నారంటే ఎందుకు? ప్రజలను రెచ్చగొట్టడానికి, విధ్వంసాలు రెచ్చగొట్టే మాటలే కానీ అవి. మిషన్ భగీరథ అని చెప్పి మేము ఇచ్చాం వాటర్ అన్నారు. ఎక్కడండి? ఇంకా కూడా ఫ్లోరిడ్ వాటర్ తాగుతున్నారు నల్గొండ ప్రజలు. ఇప్పటికీ కూడా 10 ఏళ్ళు బంగారు తెలంగాణని ఇస్తే చేతికి అప్పులు తెలంగాణ చేశారు. ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఎవరికి స్వేచ్ఛ లేదు. మొగుడు పెళ్ళం మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు. ఇదా పరిపాలన? 10 ఏళ్ళు చేసింది. ఏం పరిపాలన చేశారండి వీళ్ళు? చేశామని చెప్పుకోవటానికి. కానీ అసలు రీజనల్ పార్టీల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఇక్కడ. ఎందుకు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు కదా. అది ఎందుకు ముద్ర వేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, ఢిల్లీలో కూర్చొని పరిపాలించవచ్చు. బీజేపీ ఉండొచ్చు, ఢిల్లీలో కూర్చొని పరిపాలించవచ్చు. తెలుగువాడు పరిపాలించకూడదా? తెలుగువాడు అంటే ఇప్పుడు మా పార్టీకి ఇక్కడ తెలంగాణలో అధ్యక్షుడు ఎవరుంటారండి? తెలంగాణలో అధ్యక్షులు ఎవరున్నారు? బాబు గారు వచ్చి ఉంటున్నారా? కాదు కదా. రేపు పొద్దున మా పార్టీ గెలిస్తే సీఎం హోదా ఎవరికి వస్తుందండి? తెలంగాణ వ్యక్తికే కదా. ఇప్పటి వరకు విడిపోయిన తర్వాత నుంచి కూడా ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ? తెలంగాణ వ్యక్తే ఉన్నాడు. ఇప్పుడు అదే ఇక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళకి ఆ రాష్ట్రంకే ఇస్తారు. అక్కడ ఢిల్లీలో ఉండే సోనియా ఉండటం లేదు. కాదండి, మాట్లాడే వ్యక్తులు మాట్లాడే మాటకి నేను మా పార్టీ తరఫున నేను కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. సో నేను అందుకని చెప్తున్నాను. ఇప్పుడు అదే సోనియా గాంధీ గారు ఆడ కూర్చొని ఉంటారు. ఎవరి రాష్ట్రానికి వాళ్ళని పార్టీ చూసుకుంటున్నారు. కానీ అక్కడ మాట్లాడరా? అంటే వీళ్ళు మట్టుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీలు పెట్టచ్చు. మహారాష్ట్రకి వెళ్తారు, కర్ణాటకకి వెళ్తారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు. వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు ఇంకో పార్టీ పెట్టకూడదని. వీళ్ళు ఎవరు? వీళ్ళకే ప్రోత్సహించింది, అందరినీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళింది. ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక 2 వచ్చి బాబు గారిని కలిసేటప్పటికి వీళ్ళకి జ్వరం స్టార్ట్ అయిందండి. సో వాళ్ళు ఆ రోజు ఏ రకంగా భయపెట్టి తీసుకున్నారనేది తెలుసు కదా. వాళ్ళని ఆ రోజు ప్రెషర్స్ చేశారండి. వాళ్ళ మీద ఒత్తిడితో వాళ్ళని లాక్కోగలిగారు. వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్లు చేసి, వాళ్ళ మీద అక్రమైన కేసులు పెట్టి, వాళ్ళ బిజినెస్ నడవనీయకుండా చేసి వాళ్ళని లాక్కోగలిగారు. అలాంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం మీద, తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు చంద్రబాబు నాయుడికి నిజం చెప్తున్నాను, నిన్న మీరు పార్టీ ఆఫీస్లో చూస్తే మొత్తం ఎప్పుడైతే తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన క్యాడర్ అంతా కార్యకర్తల దగ్గర నుంచి ఎంతమంది వచ్చారు అక్కడికి. సో వాళ్ళకందరికీ కూడా నెక్స్ట్ తెలుగుదేశమే పార్టీయే మనకి ఇక్కడ భవిష్యత్ అనేది తెలుసుకున్నారు. సో అదే తెలంగాణ ప్రజలేనండి. తెలంగాణలో సెటిల్ అయిన తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కాని నుంచి వచ్చారు నిన్న. అదంతా ప్రాంగణం అంతా కూడా వాళ్ళే. అసలు లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేదు. రోడ్ల మీద కిక్కిరిసిపోయి ఉన్నారు. సో ఎందుకు వీళ్ళకి భయం? తెలంగాణలో తెలుగుదేశం మళ్ళా పునర్వైభవం వస్తుందనే భయం వీళ్ళకి ఎందుకు? మీరు చేసింది ఏదైనా మంచి ఉంటే చెప్పండి, మాట్లాడండి. తెలంగాణ తెలుగు పెట్టకూడదు పార్టీ. ఇప్పుడు అట్లా బీఆర్ఎస్ ఒకవేళ మంచి చేసుంటే వీళ్ళకి బీజేపీ మొన్న ఎందుకండి బీజేపీకి అన్ని స్థానాలు వచ్చాయి. ఒక్క సీటు గెలుచుకోగలిగారా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక్క పార్లమెంటరీ సీటు గెలవగలిగారా? ప్రజలు ఎంత చీత్కరించారనేది తెలుస్తుంది కదా. అన్ని కేసుల్లో ఉన్నారు. లక్షల కోట్లు తిన్నారు. ఒక రాచరికం లాగా చూశారు. రాచరికమే నడిచింది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు చెప్పిందే వేదం. ఫామ్ హౌస్ దాటకుండా పరిపాలించాడు. ఈరోజు అసెంబ్లీకైనా వస్తున్నాడా? అసెంబ్లీకి వచ్చాడా? ఇదా మనకు రాజ్యాంగం? ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి తన వాయిస్ వినిపించలేనప్పుడు వాళ్ళు ఎందుకు? వాళ్ళ శాసించేది ప్రజల్ని.
ఇది అంతా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని అనగానే వీళ్ళకి ఎందుకు? ఆయన 9 సంవత్సరాలు ఇక్కడ సీఎం అండి తెలంగాణకి. దాన్ని తెలుసుకోవాలి. అసలు పార్టీ ఉంది ఇక్కడ, క్యాడర్ ఉంది. క్యాడర్ లేకపోతే మీరు మాట్లాడాలి. క్యాడర్ ఉంది. క్యాడర్ అంటే తెలంగాణ ప్రజలు వచ్చి తెలుగుదేశంలో ఉంటే వాళ్ళ మనుషులు గారా? వాళ్ళకి మనుషులు లేరా? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? మీరు చెప్పిన పార్టీలోనే ఉండాలా? మీరు చెప్పినట్టే నడుచుకోవాలా? మీరెవరు డిసైడ్ చేయడానికి? టీడీపీ తెలంగాణలో ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేయడానికి హూ ఆర్ యూ? దిస్ రాంగ్ వే. అది ఏ పార్టీ ఎక్కడైనా ఉంటుంది. మీరు మహారాష్ట్రలో పెట్టుకున్నప్పుడు మేము మాట్లాడలేదు. 600 కార్లు అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం. అక్కడ మేము ఏం మాట్లాడలేదు. అది వాళ్ళ స్వేచ్ఛ. ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, ఎవరు ఎక్కడైనా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉండకూడదని మాట్లాడటానికి మీకు రైట్స్ లేవు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండకూడదు అని ఎవ్వరు అనలేరు, అనకూడదు కూడా. హక్కు, అది మీ హక్కు. ఇక్కడ క్యాడరు ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీకి ఒక క్యాడర్ ఉంటుంది. ఆ పార్టీకి ఆ క్యాడరు పనిచేస్తుంది, అందులో అనుమానమే లేదు. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అడ్రస్ చేయాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా అడ్రస్ చేస్తారు అనేదే ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఏదైతే విభజన చట్టంలో ఎలా అయితే ఉంటుందో, విభజన చట్టం కాదు, ప్రతి రాష్ట్రానికి నీటి సమస్య ఉంటుంది. అది విభజన చట్టంలో లేదు. నీటి సమస్య ఆ 2 రాష్ట్రాల మధ్య కృష్ణా బోర్డు ఉంటదండి. దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన డెసిషన్ లోనే వెళ్ళాలి. సో అంతేగాని నాకు ఎక్కువ కావాలి నాకు తక్కువ కావాలని అనడానికి ఉండదు. దీనికి మనకు పైన అథారిటీ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన డెసిషన్స్ ప్రతి ముఖ్యమంత్రి ఇక్కడ జరిగేది ఏంటంటే, కామన్ గా జరిగేది ఏంటంటే, ప్రతి ముఖ్యమంత్రి లేదు ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం యొక్క అభిష్టానం గురించి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ట్రిబ్యునల్ చెప్పినట్టు గొడవలే అదే కదా. ట్రిబ్యునల్ ఆల్రెడీ చెప్పేసినాయి అవన్నీ, కమిటీలు చెప్పేసినాయి అవన్నీ. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి. న్యాయం వేరు, ధర్మం వేరండి. ఒకవేళ మీకు ఉదాహరణ స్పష్టంగా అర్థం కావాలంటే, మీకు ఇది చెక్ ఇచ్చామనుకోండి, ఏది డేట్ అయిపోతున్నామో చెల్లదు, న్యాయం అది చెప్తుంది. కానీ ధర్మం అది కాదు. అట్లాగే వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాది న్యాయం అనుకుంటారు, ధర్మం అనుకుంటారు. వాళ్ళు అది అనుకుంటున్నప్పుడు ఈ 2 గంటల సిద్ధాంతం ఎలా? నువ్వు ఈ చేతి నుంచి లెటర్ ఇచ్చి ఈ చేతి నుంచి అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసావు, వీళ్ళందరూ ఇక్కడి నుంచి చేసావు, వాళ్ళని అయిపోయినా అయినా ఇప్పుడు వస్తుంది కాబట్టి అనుమానాలు. తెలంగాణ అట్లా కాదు, లెటర్ వల్లే రాలేదు. లెటర్ వల్ల నేను ఒప్పుకోను, లెటర్ వల్లే రాలేదు, లెటర్ వల్లే రాలేదు. తెలంగాణ ఎలా వచ్చిందనే చర్చ లెటర్ వచ్చేది అలాంటి వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి అనుమానాలు ఉన్నాయి. దానికి సమాధానం చెప్పండి, రావద్దు అంటలేదు. స్పష్టంగా చెప్పి టెర్రరిస్ట్ని ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా లేచేతం. ఇక్కడ మేము అది అంటలేము. స్పష్టంగా సమాధానం చెప్పాలి, మా అనుమానాలు నివృత్తి చేయాలి. వీళ్ళు అడుగుతారు, వీళ్ళకి సమాధానం చెప్పాలని ఆయన అనుకోవాలి. పెద్ద నాయకుడు, స్నేషనల్ నాయకుడు ఉన్నప్పుడు వాడికి మనం క్లారిటీ ఇచ్చి రేపు వెళ్ళిపోదాం ప్రజల్లోకి అంటే ఆయనే ప్రజా మద్దతు గెలుస్తాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గెలవలేదా, ఇంకో ఆయన గెలవడా, ఇంకో ఆయన గెలుస్తాడు. వాటికి సమాధానం చెప్పకుండా వెనక దాగి ఉన్నటువంటి రాసే